బిగ్ బాస్లో మీరు కొట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి స్వామి. నేను మాట్లాడేది బిగ్ బాస్ గురించే. సో బిగ్ బాస్ చూస్తున్నాం, టికెట్ ఫినాల్ వీక్ వచ్చేసింది. ఏంటి అసలు ఎవరు ఆడతారు, ఎవరిలో ఇన్ని రోజులు ఎవరు కావాలి. కొంతమంది సేఫ్ ఆడారు, కొంతమంది ఏమో కావాలని కొంతమందితో వార్నింగ్స్ ఇట్లా పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చారు. అంటే కొంతమంది గేమ్ కూడా బాగా ఆడుతున్నారు, స్ట్రాటజీలు ఉన్నాయి. ఓకే, ఎవరికి వాళ్ళు మనం తప్పు పట్టలేము. ఎవరి గేమర్గా వాళ్ళు ఎట్లా ఆడాలి ఏంటి అనేది వాళ్ళు ఆలోచించుకొని అదేవిధంగా ప్లాన్స్ వేసుకొని వాళ్ళు ఉంటున్నారు. సో మనం దాన్ని తప్పు పట్టలేము. కానీ ఫినాలీ వీక్ వచ్చింది. ఇప్పుడు ఎవరేంటి, ఎవరు నిజ స్వరూపం ఏంటి అంటారు కదా. సో అవన్నీ బయటపడుతున్నాయి. నేను గెలవాలి, నేను కలవాలి అని కసైతే అందరిలో కనిపిస్తుంది, నేనే గెలవాలని. ఇంకా ఇప్పుడు దాకంటే ఎవరు 5 స్టార్స్ వచ్చారు, వీక్ ఉన్న వాళ్ళని పంపించాలని ఏదో రీజన్స్ చెప్పి నామినేషన్స్ చేశారు. వాళ్ళందరూ బయటకు వెళ్ళారు. ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు అయితే 8 మెంబర్స్ ఉన్నారు. ఫర్దర్గా గేమ్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటున్నారైతే కామెంట్ చేయండి. ఇంకా ఎందుకులే అంటే ఇంకా హౌస్లో ఉన్న అంటే ఇప్పుడున్న 8 మెంబర్స్ చూశారు కదా, టఫ్గా ఉంది, గేమ్స్ కూడా టఫ్గా ఉంటాయి. ఇంకా బిగ్ బాస్ ఇంకా హౌస్కి సెట్ గారిరా, ఇంకా వీళ్ళు అవసరం లేదులే, ఇంకా అంటే మనకు ఆప్షన్ లేదు ఎవరిని ఎలిమినేట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ చేయండి.